హాయ్! నమస్తే. 2014 విపుల మాసపత్రికలో ప్రచురితమైన కథ 'ఆస్తి'. ఈ కథను 45 సంవత్సరాల క్రిందట సుప్రసిద్ధ కన్నడ సాహిత్యవేత్త ఎల్.ఎన్. శేషగిరిరావు గారు రాసిన 'ఆస్తి'. ఈ కథ కన్నడ కథ. తెలుగు అనువాదం విజయ్ శంకర్ గారు. ఈ కథలో ఆది మాత్యాంతము, శిల్ప సౌందర్యం ద్వారా కథావస్తువు హఠాత్తుగా ఒక అద్భుత సత్యాన్ని ఆవిష్కరించిన భావానికి లోనవుతాము. ఈ కథలో సన్నివేశ చిత్రణలో రచయిత ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మరి ఇక కథలోకి వెడదామా? ఏ అర్ధరాత్రో వాన కురవడం ప్రారంభమైతే ఏం చేయాలో తోచక తికమక పడుతున్నారు శాస్త్రిగారు. చాలా రోజులుగా ఒక్క వానబొట్టు కూడా లేక ఎప్పుడు వాన కురుస్తుందా అని ఎదురుచూస్తున్న రోజులవి. అయినా పాడుకొతురు పైకప్పు మీద చేరి గంతులు వేయడంతో వర్షమొస్తే ఇల్లంతా కారేలా తయారైంది. రిపేరు చేయకపోతే కష్టమే. పైగా అమ్మాయి బాలింతరాలు, పసిపాప. దానికి తోడు రిపేరు చేసి పెడతానని చీయ 10 రూపాయలు తీసుకెళ్ళాడు. డబ్బు పట్టుకెళ్ళి వారమైనా ఇంటివైపు తిరిగి చూడనే లేదు. వెళ్ళి అడిగితే నోటుకొచ్చినట్లు వాగుతాడు. ఎరా, డబ్బు పట్టుకెళ్ళావు తప్ప మొహం చూపించవా? ఇది నీకు న్యాయమేనా అంటే, అయ్యో, మీ న్యాయం ఎవరికి కావాలి పొండి అయ్యగారు అని తేలిగ్గా అనేశాడు. ఇలా అన్యాయం చేస్తే నీకు దేవుడు మంచెట్లా చేస్తాడ్రా? ఇప్పుడు నాకు ఆ దేవుడు చేసిన మేలు చాలదా? మీ ఇండ్లలో ఏదైనా చిన్న చిన్న పనులుంటే మటుకు ఈ చియా జ్ఞాపకం వస్తాడు. మీ పని తీరింది, నా పని అయినట్టే. ఆ పని సరిగా చేయలేదు, ఈ పని సరిగా చేయలేదంటూ పైసలు ఎగ్గొట్టేస్తారు. పనిలోకి రానంటే ఈ చిన్న ఊర్లో నన్ను బతకనిస్తారా? అయ్యగారు, మాట వరుసకంట నా భార్య వెళ్ళిపోయింది కదండి, అరేనా దాన్ని అడిగి నా సంసారాన్ని నిలబెట్టారా? శాస్త్రిగారికి అతని సోదతో చిరాకెత్తింది. వాడి సొంత వ్యవహారాలు వినే ఓపిక లేదు. అయినా డబ్బు పుచ్చుకుని కూడా ఇలా సమర్థించుకుంటూ మాట్లాడుతుంటే ఒప్పుకోవడానికి మనస్కరించక, అది కాదురా చియా, నువ్వు నీ భార్యను సరిగా చూసుకుని ఉంటే అదెందుకు నిన్ను వదిలిపెట్టిపోయేది? దాన్ని ఆపుచేసే శక్తి నీకుండాలి గాని ఇతరులేం చేయగలరు? ఈ మాట బాగుందయ్యగారు. వాడెవడో మా కులం వాడు బెంగళూరులో అంగడి పెట్టుకున్నాడట. వాడొచ్చి మారు మనువాడతానని చెప్పి మారు మనువు సుంకమిచ్చి నా పెళ్ళాన్ని పంపమన్నాడు. నేనేమో కుదరదన్నా. నా పెళ్ళం తానే అతనితో వెళ్ళిపోతానంది. ఇక ఇంత నేనేం చేయగలను? కులాచారం ప్రకారం డబ్బు నా మొహం మీద విసిరి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. ఊరి పెద్దల్ని అడిగితే వాళ్ళు కులాచారంగానే వాడు నీ భార్యను తీసుకెళ్ళాడు, మేమేం చేయగలము అనేశారు. నా కొంప మాత్రం మునిగిపోయింది. ఇదేం పద్ధతిరా? మా కులంలో అంతే అయ్యగారు. ఇదంతా ఎందుకు చెప్పొచ్చానంటే, ఇప్పుడు నేనంటే ఊరి వారికి కులం వారికి అలసైపోయాను. పని ఉన్నప్పుడు ఇంట్లోకి రప్పించుకుని తర్వాత పేడ నీళ్లు చల్లి మంత్రాలు చల్లి ఏ కాకో కుక్కకో ఇంట్లో దూరిందన్నట్లుగా శుభ్రం చేసుకుంటారు. పని ఉన్నప్పుడు ఈ చెయ్య కావాలే గాని తర్వాత చచ్చినా అడిగేవారు లేరు. దేవుడు నీకు మంచెట్టా చేస్తారా అని మీరన్నప్పుడే జరిగిన దానికన్నా ఇంకా ఏం చెడు జరుగుతుంది? డబ్బు దశకం కండాబలా ఉన్నవారికి న్యాయం ధర్మం అంతా మాలాంటి వాళ్ళకెక్కడిదయ్యగారు? చెయ్య ఇలా తన ముందెన్నడూ మాట్లాడి ఎరుగడు. ఈరోజు కళ్ళు తాగాడు, లేక భార్య వదిలిపెట్టిపోయిందన్న బాధతోనూ గాని తన అక్కసునంతా వెళ్ళబోసుకున్నాడు అనుకున్నారు శాస్త్రులు. వేదాలు చదివిన తనకే బుద్ధి చెబుతున్నాడు వీడు. శక్తి లేని వాడికి న్యాయం దొరకదనేది అనుభవం అతనికి నేర్పిన పాఠం. సరే, ఈ మాటలకేం గాని రేపు తప్పక వచ్చి ఇంటి కప్పు సరిచేసి పెట్టు, న్యాయం ధర్మం చూడు అంటూ అక్కడి నుంచి బయలుదేరారు. చియా మాటలు తలుచుకుని మనసులోని నవ్వుకున్నారు. ఊరి మునిసుబుగారి చేతిలో కర్ర పట్టుకుని పిలిచినట్టయితే పనిలోకి పరిగెత్తుకొచ్చేవాడు. కాని తనలా చేయలేడు. మునసుబుగారైతే ఈ అధికారం దర్పం పుట్టుక నుంచి రక్తంలో కలిసి వచ్చింది. అందుకే ఊరు ఏలగలుగుతున్నారు. మేఘాలు ఎన్నో రోజుల నుంచి దాచుకున్న వర్షాన్నంతా ఒక్కసారి గుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నట్లు దట్టంగా ఆవరించుకుని పట్టపగలే సంధ్యలా ఉంది. ఈ వాన పంటను ఉంచడానికో ముంచడానికో అనుకుంటూ ముందుకు నడిచారు శాస్త్రుడు. అన్నట్లు ఇంట్లో వీణ ఉంచిన వైపే నీరు పడితే కష్టం, వీణ పాడైపోతుంది. నాన్నగారి తాతగారి వీణ అది. మహాప్రభువులు
కూతురు నిద్రలేక బాధపడుతూ ఉంటే వైద్యులు తమ ఔషధాలు పనిచేయకపోగా పెదవి విరిచి ఈ రాకుమారి నిద్రపోకపోతే బ్రతకదని సెలవిచ్చారట. ఆ సమయంలో నాన్నగారి తాతగారు వీణ వాయించి రాకుమారిని నిద్రపుచ్చారట. అందుకు సంతోషంగా ప్రభువులు తమ మెడలోని ముత్యాలహారాన్ని తీసి కానుకగా ఇచ్చారట. ప్రతి ఏడాది కూడా వీణ కచేరీ ఏర్పాటు చేసి సవర్లను కానుకగా ఇస్తూ వచ్చారట మహారాజావారు. అప్పటి ఆ ముత్యాలహారం సవర్లను ఇప్పటికీ ఈ వీణతో పాటు వచ్చిన ఆస్తిగా మిగిలి ఉన్నాయి. శాస్త్రిగారికి తమ వీణావాదన విషయంలో సందేహం లేదు కాని అధికులమైన భ్రమ లేదు. నలుగురు విద్యార్థులకు పాఠం చెప్పగలిగితే నలుగురు పెద్దల సమక్షంలో వీణ వాయించి శభాష్ అనిపించుకునేంత విద్య వారికి అప్పింది. శంకర జయంతి, రామనామమి మున్నగు రోజుల్లో మాత్రమే వీణ వాయించేవారు. ఆ ఊరి బడిలో చేరే పంతులు పని వారిని, వారి కుటుంబాన్ని బతికించే ఆధారం. వయసులో ఉన్నప్పుడు నలుగురికి పాఠాలు చెప్పి 4 డబ్బులు సంపాదించేవారు. కానీ ఇప్పుడేమీ లేదు. ఎప్పుడైనా మనసు కలత చెందినప్పుడు వీణ వాయించుకునేవారు. అందువల్ల మనసుకు ఎనలేని శాంతి సమాధానం దొరికేది. వీణ తాలూకా తలంపులు నెమరు వేస్తూ చురుగ్గా ముందుకు నడిచారు శాస్త్రులవారు. మీ అంతట మీరు బయటకు పోకపోతే తన్ని మరి గెంటాల్సి వస్తుంది. ఇల్లు సమీపిస్తుండగా బిగ్గరగా వినిపించిన మాటలు. ఆ పాటలు విన్న శాస్త్రిగారు విస్తుపోయారు. ఆ గొంతు రాజుదే, సందేహం లేదు. అయితే ఎవరినంటున్నాడో? ఇంటి ముందు నిలబడ్డ స్కూటరు అతని రాకను తెలుపుతూనే ఉంది. పరువు ప్రతిష్ట ఉన్నవారైతే ఇంత దూరం వచ్చేవారే కాదు, ఏ బావిలోనో దూకేవారు. ఎప్పుడూ మించిపోయిందేమీ లేదు. ఊరు బయట మా తాతగారి కాలం నాటి పాడుబడ్డ బావి ఉంది, వెళ్ళి అందులో దూకండి. చచా, ఏమిటా మాటలు? ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు. పాడుబడ్డ బావి ఉన్నంత మాత్రాన అందులో దూకాలనుందా? ఈ మాటలన్నీ అసలు ఎవరినంటున్నాడు? ఇంట్లో ఉన్నది సరస మాత్రమే. చెల్లినవాడు పల్లెత్తుమాట కూడా అనియరుగుడు కదా. ఇంట్లో అడుగు పెట్టారు శాస్త్రులవారు. గూడు కట్టుకున్న చీకట్లో అడుగు తడబడింది. కన్ను పొడుచుకు చూచినా ఏమీ కనబడలేదు. చంద్రం, లేచి తాతగారికి నమస్కారం చెయ్యి అన్న ఆడగొంతు వినిపించింది. వెంటనే లేత చేతులు పాదాలను తాకాయి. వంగి వాణ్ణి లేవదీస్తూ శుభమస్తూ అన్నారు. తరువాత స్త్రీ చేతులు పాదాలను తాకినట్లనిపించింది. యాంత్రికంగా ఆమెను ఆశీర్వదించారు. మనసు మటుకు ఎవరీమే అని ప్రశ్నించింది. తాతట తాత, ఏ తాత మనవడో ఎగతాళిగా అన్నాడు రాజు. మసకమసకగా ఒక స్త్రీ, ఒక అబ్బాయి శాస్త్రులకు కనిపించారు. వారు నేలమీద కూర్చుని ఉండడం గమనించి, సరసా, వచ్చినవారు నేలమీదే కూర్చున్నారు, చాప తెచ్చి వెయ్యమ్మా అన్నారు. అన్నట్లు వీరెవరు అన్నారు. కానీ ఎవరూ శాస్త్రిగారి మాట వినిపించుకున్నట్లు లేరు. మళ్ళీ ఆయనే, వీరెవరు సరసా అంటూ గోడవారగా చెప్పులు వదులుతూ అడిగారు. నేను మీనాక్షిని. ఈ అబ్బాయి మీ మనుమడు చంద్రం. వచ్చినావిడ జవాబిచ్చింది. మీనాక్షి శంకరం. అవును, వారి భార్యను, మీ కోడల్ని. ఆ మాటలు విన్న శాస్త్రిగారు దిగ్భ్రాంతులయ్యారు. శంకరుని భార్య, చనిపోయిన తన పెద్ద కొడుకు భార్య 15 సంవత్సరాల తరువాత మళ్ళీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీ మనవడి చంద్రం అన్నది. అలాగైతే ఈ అబ్బాయి తన కొడుకు శంకరం కొడుకేనా? అంతలో రాజు, కోడలట కోడలు, ముందు బయటకు పొండి కరుగ్గా ఆమెను చూస్తూ గద్దించాడు. గత స్మృతుల నుండి బయటపడిన శాస్త్రిగారు, ఊరుకో రాజు, ఏమిటా మాటలు, ఎందుకలా అరుస్తున్నావు అన్నారు. సరి మీరెప్పుడు అంతే, ఆవిడను బయటకు తరమాల్సింది పోయి. ఆ చెప్పడమేదో కాస్త నెమ్మదిగా చెప్పకూడదు? అమ్మాయి సరసా, నిన్ననగా పోయిన కరెంటు ఇంకా రాలేదు, ఓ దీపం ముట్టించి తీసుకురామ్మా. అలాగే ఒక చాప తెచ్చివేయమ్మా, అబ్బాయి మీనాక్షమ్మని కూర్చొని. తండ్రి మాటలకు సరస విసురుగా చాప తెచ్చి పరచి వెళ్ళి దీపం పుట్టించుకు వచ్చింది. మీనాక్షి గువ్వలా చాప అంచున ముడుచుకుని కూర్చుంది. శాస్త్రులు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నారు. శంకరం పెళ్ళయి
2 నెలలైనా నిండకముందే ఈతకని వెళ్లి నీటిలో మునిగి చనిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కోడలు గర్భిణి అని తెలిసి వచ్చింది. పుట్టింటికి వెళ్లిన కోడలు పెళ్ళైన 7 నెలలకే మగబిడ్డను ప్రసవించింది. పుట్టిన బిడ్డ శంకరందే అన్నది కోడలు. వియ్యంకులు అవునన్నారు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్న 6 నెలలకే పెళ్లి జరిగింది. ఆ 6 నెలల్లో శంకరం కాబోయే భార్య ఇంటికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నాడు. అందువల్ల అతనిదే సంతానం అయి ఉండొచ్చుననుకున్నా. పెళ్ళైన వెంటనే భార్య కడుపుతో ఉందన్న విషయం తెలిసిన శంకరం కావాలని నీటిలో మునిగి చచ్చాడన్నారు. ఆ అన్నవారు మీనాక్షి తరపున బంధువులు. ఆ అన్నవారు మీనాక్షి తరపున దగ్గర బంధువులే. ఆ మాట ఈ నోట ఆ నోట శాస్త్రిగారికి వారి భార్యకు తెలిసింది. చచ్చినవాడు వచ్చి సత్యాసత్యాలు చెప్పలేడు. శాస్త్రిగారు ఏ నిర్ణయానికి రాలేకపోయారు. తీగకు కాయభారమా అన్నట్లు మీనాక్షి తల్లిదండ్రులు ఆమెను పుట్టింట్లోనే ఉంచుకున్నారు. తరువాత రాకపోకం లేక సంబంధమే తెగిపోయింది. ఇదంతా జరిగి 15 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. శాస్త్రిగారు భార్య కూడా చనిపోయింది. రెండవ కొడుకు రాజు పెద్ద చదువులు చదివి బెంగళూరులో ఉంటున్నాడు. కూతురు సరస పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కోడలు మనవడు వచ్చారు. కనుడు తెరిచి శాస్త్రిగారు రాజునడిగారు, నువ్వెప్పుడొచ్చావు? అరగంట అయింది. రేపు సెలవు. మిమ్మల్ని చూసి సను 4 రోజులు ఉండు వస్తుందని నాతో పాటు తీసుకెళదామని వచ్చా. మౌనం చోటు చేసుకుంది. శాస్త్రులు కనులు చిట్లించి కోడల్ని చూశారు. పెళ్ళైన కొత్తలో బంగారు బొమ్మలా ఉన్న మీనాక్షి ఇప్పుడు ఎముకల గూడులా ఉంది. చేసిన పాపఫలిమో లేక వయసులో ఉన్న భర్తను పోగొట్టుకున్న బాధతో కుమిలి కుమిలి ఇలా దిగజారిందో ఆవిడికి తెలియాలి. బాబు చూడంపచ్చటగా లక్షణంగా ఉంటాడు. అతనిలో కొడుకు పోరుకులేమైనా కనిపిస్తాయేమో అని పరిశీలిస్తున్నారు శాస్త్రిగారు. కనులు శంకరం కనులాగే ఉన్నాయి. తల్లి కండ్లే. ముక్కు చెక్కడానికి వీలు కాదు. శంకరం పొలికలున్నా ఉండవచ్చు. తాతగారు తననే చూడడం గమనించిన చంద్రం తల వంచుకున్నాడు. కొంచెం ఆగి, ఇప్పుడు వచ్చిన కారణం ఏంటమ్మా అన్నారు. అడిగిన తరువాత మొట్టమొదటిని అలా తాను అడగడం ఏమీ బాగాలేదనిపించింది. చెప్పడానికి సిగ్గుగా ఉంది మామయ్యగారు. కానీ ఏం చేయను, విధిలేక రావలసి వచ్చింది అన్నది. నేనడిగితే సహాయం ఆర్దించడానికి వచ్చానన్నారు. అప్పుడు నీ సిగ్గు ఇప్పుడు అడ్డొచ్చిందా అన్నాడు రాజు గడుసుగా. బా, నువ్వు ఊరుకో రాజు. చెప్పు మీనాక్షమ్మ. చూపులు వాల్చిన మీనాక్షి, ఈ ఇంటికి నేను ఎలాగూ దూరమయ్యాను మామయ్య. నాకు న్యాయమే జరిగిందో అన్యాయమే జరిగిందో ఆ రోజు అడిగే స్థితిలో లేకపోయాను. ఈ రోజున అడగలేను. మీరంతా పెద్దలు ఓ తీర్మానానికొచ్చారు. దానికి తల వంచి తల్లిదండ్రుల అండలో ఉండిపోయాను. ఇప్పుడు వాళ్ళు కూడా నాకు దూరమయ్యారు. అన్నయ్య రిటైర్ అయ్యాడు. అతను ఇంతవరకు తన చేతనైనంతా చేశాడు. ఇప్పుడు చంద్రం స్కూలు ఫైనల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఇంకా చదవాలని ఆశపడుతున్నాడు. నాకున్నది వాడొక్కడే. బాగా చదివించాలని కోరికగా ఉంది. మీ మనవడే కదా, పెద్ద మనసుతో చదువుకి ఏదైనా సహాయం చేయకపోతారా అన్న ధైర్యంతో చాలా రోజులుగా ఆలోచించి చివరికి ఇక్కడికి వచ్చాను అన్నది. మళ్ళీ మీ మనవడని కాకపోయినా ఒక అనాథగా తలుచుకుని వాడి చదువుకు సహాయం చేయకపోతారా అన్న ఆశతో వచ్చాను అంటూ తను వచ్చిన కారణం తెలిపింది. తన మనవడు, వాడు నిజంగా తన మనవడే అయితే ఇలా దిక్కులేని వాడిలా వచ్చి అడగవలసిన స్థితా? విధి తనని వెక్కిరించి పరిహసిస్తుందేమో. ఒకవేళ శంకర కొడుకు కాకపోతే? శాస్త్రులు మరోసారి చంద్రం కేసి చూశారు. వెడలిపోయిన కనులను మరింత వెడల్పు చేసి తననే చూస్తున్నాడు ఆత్రంగా. కనుకొలలలో నీరు చిద్దడానికి సిద్ధంగా ఉంది. శాస్త్రిగారు కొడుకును కూతురును ఓసారి చూశారు. కూతురు తొడమీద నిద్రపోతున్న పాపని చూస్తుంది. రాజుమొహంలో కోపం కందగడ్డలా ఉంది. నన్నేం చేయమంటావు మీనాక్షమ్మ? వెనుక జరిగిందేదో జరిగిపోయింది. దాన్నంతా నా నోటితో పలికించుకో. దాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకుని నేనేం చేయాలి చెప్పు? వాడికి మీరేం చేసినా అది మీ ఆశీర్వాదంగానే తలుస్తాను మావయ్య. హహహ, మనవడట మనవడు. ఎవరి సుపుత్రుడో? చీదరించుకున్నాడు రాజమోహన్లో అసహ్యంగా పెట్టి. చిన్నపిల్లాడు పొందే ఏమిటా మాటలు? శాస్త్రిగారు గద్దించారు.
పర్వాలేదులేండి. ఇలాంటి మాటలు విని విని మనసు బండపారిపోయింది. చంద్రం వయసు 15 అయినా ఆ వయసుకు మించిన బుద్ధిని లోకులు మాటలు నేర్పించాయి. చంద్రం పొంగిపొరలే దుఃఖాన్ని, రాలే కన్నీటిని చాలా కష్టం మీద ఆపగలుగుతూ వెక్కుతున్నాడు. కొన్ని నిమిషాలు ఎవరి నోటా మాటలు లేక మౌనం భరించరానిదైపోయింది. శాస్త్రిగారే మళ్ళీ, "ఈరోజు ఇక్కడే ఉండిపోమ్మా మీనాక్షమ్మ, ఆలోచించి రేపు చెబుతాను" అన్నారు. రాజు సరసా విస్తుపోయి తండ్రి వంక చూశారు. మీనాక్షమ్మ కూడా ఆశ్చర్యంగా మామగారిని చూసింది. ఒక్క నిమిషం తీర్మానానికొచ్చే విషయం కాదది. ఆలోచించుకోవడానికి నాకు సమయం కావాలి. అలాగైతే ఊరెళ్ళి మళ్ళీ వస్తానండి. వెళ్ళి రావడం ఎందుకమ్మా, 2 రోజులు ఇక్కడే ఉండిపోమ్మా. లేదు మామయ్య, వదిన ఒంట్లో బాగలేదు. అన్నయ్య కూతురు పురిటికొచ్చింది. నేనిక్కడ ఉండిపోతే చాలా కష్టం. మీరెప్పుడు రమ్మంటే అప్పుడే బయలుదేరి వస్తా. కానీ మీరు కాస్త త్వరగా మీ తీర్మానాన్ని చెబితే మంచిది. కాలేజీ తెరిచే రోజులు దగ్గర పడుతున్నాయి అంటున్నాడు చంద్రం. తల వంచుకుని చెప్పింది మీనాక్షి. తాను ఇక్కడ ఉండిపోతే చల్లటి నీళ్లైనా ఇచ్చేవారు లేరని తెలిసే ఈ కారణాలన్నీ చెబుతున్నదని తెలుసుకున్నారు శాస్త్రిగారు. అది నిజమే. మీనాక్షికి వండి పెట్టేదెవరు? సరస లేనప్పుడు తానే వండుకునేవాడు. ఇప్పుడు సరస వండి పెడుతున్నది వీళ్ళకని తాను మధ్యలో ప్రత్యేకంగా వండడం బాగుండదు. కూతురు వీళ్లను అసలు చూసేటట్లు కనబట్టంలేదు. అందువల్ల మీనాక్షి వెళ్ళి రావడమే మంచిదే. నీకు శ్రమ అనిపించకపోతే రేపు రామ్మా. నాకు వయసు పైపడింది. ఎన్ని రోజులని? ఎందుకు? అలాగేనండి, రేపు కాస్త పెందలాడే వస్తాను. తొందరగా తిరిగి వెళ్ళిపోవచ్చు. తాతగారికి నమస్కారం చేయి చంద్రం. కుర్చీ చేతిలోకున్న కోటు జేబులోంచి 10 రూపాయల కాగితం తీసి నమస్కరించిన చంద్రం చేతిలో పెట్టారు శాస్త్రులు. మీనాక్షి కూడా మామగారి కాండం తాకి నమస్కరించి చరచరా నడిచి వెళ్ళిపోయింది. మీనాక్షి వెంటపడ్డాడు చంద్రం. మీనాక్షి చంద్రాల భోజనాలు కాలేదు. నా ఇంటికి ఈ సమయంలో వచ్చిన ఎవ్వరూ అలా తిరిగి వెళ్ళలేదు. కానీ చాలా రోజుల తర్వాత వచ్చిన కోడలు మనవడు పచ్చి నీళ్లైనా ముట్టుకోకుండా వెళ్ళిపోతున్నారు. మొదటిసారిగా మనవడు ఇంటికొస్తే పండుగ చేసుకుంటారు. కానీ ఈ మనవడు పుణ్యం ఇలా ఉంది. మనవడని కాకపోయినా ఇంటికొచ్చిన అబ్బాయి అయినా అనుకుంటూ గడపదాటి వెడుతున్న తల్లి కొడుకులను చూస్తూ శాస్త్రిగారు నిట్టూర్పు విడిచారు. తల్లి కొడుకులు బయటకెళ్ళగానే రాజు తండ్రి మీద తిరగబడ్డాడు. 10 రూపాయలిచ్చి పంపారు అన్నాడు అక్కసుగా. కానీ శాస్త్రిగారు మాట్లాడలేదు. వాళ్లను మళ్ళీ ఎందుకు రమ్మన్నారు నాన్న? ఇప్పుడే ఏదైనా సాకు చెప్పి పంపితే పోయేదిగా అంది సరస. అంత తేలిక చెప్పడానికి వీలు కాదమ్మా. ఎందుకు వీలు కాదు? పాడుమొహం అదీని ఇంత దూరం ఆ మొహంతో ఎలా వచ్చిందో? ఇది అనకమ్మా, ఎంతైనా నీకు వదిన. అందరికీ ఇలాంటి వదినలే ఉండాలా? మీ పాదాలు తాకి మైల చేసింది కూడా. అలా అనకు తల్లి. నేను రోజూ దేవుడు పాదాలు తాకడం లేదా? నాలాంటి పాపి దేవుడు పాదాలు తాకవచ్చు. మీనాక్షమ్మ నా పాదాలు తాకరాదేమి? ఆవిడ చేసిన నమస్కారం నాకు కాదమ్మా, నాలోని పరమాత్మునికి. మీరంతా చేసే నమస్కారాలు నాకే అనుకుంటే అహంకారం అవుతుంది. మధ్యలో వారి మాటలు తుంచుతూ రాజు, మళ్ళీ ఆవిడని రేపు రమ్మన్నారే, ఎందుకు? ఏం తీర్మానం చేస్తారు? ఇంకా ఎక్కడా, ఇప్పుడే కదా వాళ్ళు వచ్చి వెళ్ళింది. ఇదిగోండి నాన్న, నా అభిప్రాయం చెప్తున్నా. ఈ ఇంటిలోంచి ఒక్క ముక్క కూడా ఆవిడకి ఇవ్వడానికి వీల్లేదు. ఆలోచిస్తాను రాజు. ఆవిడన్నట్లు దిక్కులేని పరదేశగాయించి ఆ పిల్లాడికి మరో 10 రూపాయలు పారేయండి. మీనాక్షమ్మ భిక్షమెత్తుకోవడానికి రాలేదు రాజు, తన కొడుకును చదివించడం కోసం వచ్చింది. 20 రూపాయలతో ఏం చదివిస్తుంది? కేముంది ఆవిడకివ్వడానికి? ఎందుకు లేదు? శంకరం కొడుకు చంద్రంకివ్వడానికి. శంకరం వాటా నగలు ఉపనయన సమయంలో అతడికిచ్చిన రామటం కింద వరహము. తండ్రి మాటలు విన్న రాజు పామును తొక్కిన వాడిలా అదిరిపడి, ఏమన్నారు? మీకేమైనా మతి చెడిందా? 100 ఏండ్లుగా ఇంట్లో ఉంటూ వచ్చిన వరహం అది. అదెప్పుడు ఇంటి పెద్ద కోడలకి చెందాలని ఉగాది, రామనవమి, విజయదశమి మొన్నగు రోజుల్లో దానికి అభిషేకం, విశేష పూజలు జరగాలని చెప్తున్న మీరే దాన్ని పాపిష్టులకిస్తారా? పాపిష్టులన్న మాటను వాడకు. ఈ రోజుల్లో అందరూ పాపిష్టులే. శంకరం బతికుంటే వరహం అతడికి చెందేది. అతడిది అతని కొడుకుకి కదా చెందాలి. చంద్రం అతని కొడుకేనని మీకు నమ్మకం ఉందా? ఎవరికో పుట్టినా ఇలాంటి మాటలు
నీ నోట్లోంచి రాకూడదు రాజు. మాటలతో మీరు నా నోరు కట్టేయకండి నాన్న. ఇంటి ప్రతిష్టలు గౌరవ విషయం కాస్త ఆలోచించండి. మీరు మాకు ఏది న్యాయమో ఏది ధర్మమో చెప్పాలి. అది పోయి మీరే ఇలాంటి పని చేస్తున్నారంటే సిగ్గుగా ఉంది. తరతరాలుగా వచ్చిన వరహాన్ని ఆ రంకుదానికి ఇస్తారంటారా? దానికేం చెప్పాలి? ధర్మం ధర్మం న్యాయం లాంటి పెద్ద మాటలు వాడకు రాజు. సాని బిడ్డలు దేవుడి బిడ్డలు కాదని నాకే ధర్మమూ నేర్పలేదు. ఇక న్యాయం విషయం చెప్పాలంటే సాని కొడుకని తీర్మానానికి వచ్చినంత సులభం కాదు. ఇక్కడి అబ్బాయి మన కుటుంబాన్ని చీరదంకినవాడుగా వచ్చాడు. అతని చదువుకు సహాయపడాలి. అది ఒక్క ప్రశ్నే మన ముందుందిప్పుడు. ఈ వరహంతో ఏదైనా సహాయం జరిగేటట్టుంటే జరగని. అంటే మీరు ఆ వరహాన్ని వారికిచ్చి తీర్మానానికే వచ్చినట్టున్నారు. నా అభిప్రాయం ఇదిగోనండి. అదే జరిగితే నేను ఇంట్లో కాలు పెట్టను. నాన్నగారు, ఈ విషయం మా అత్తమామలకు తెలిస్తే నన్ను మళ్ళీ పుట్టింటి మొహం చూడనివ్వరు అంది సరస రుసరుసలాడుతూ. సరే సరే, మీ అభిప్రాయాలు తెలిసాయిగా, ఇక నన్ను ఆలోచించుకొనియండి. ఆ మధ్యాహ్నం అందరూ కంచాల ముందు కూర్చున్నారే కాని ఎవ్వరికీ ముద్ద తెగలేదు. ఆ రోజంతా రాజు బిగుసుకుని ఉన్నాడు. సరస్సు కూడా మాటాబంతి లేకుండా ఊరుకుంది. శాస్త్రిగారి మటుకు మామూలుగా పురాణం చదివారు. బయట తిరిగొచ్చారు. మళ్లీ రాత్రికి కంచం ముందు కూర్చుని లేచారు. అందరూ పడుక ఎవరికీ నిద్ర పట్టలేదు. శాస్త్రిగారికి కనులు మూసినా తెరచినా శంకరం దీనవదనని కనుల ముందు నిలబడుతున్నది. ఏమిటేమిటో పిచ్చి పిచ్చి కలలు. ఉదయం సరస లేచేటప్పటికి శాస్త్రిగారు వీణ వాయిస్తున్నారు. కూతురిచ్చిన పాలు తాగుతుండగా పనిమనిషి కర్యా వచ్చాడు. ఏమిటి కర్యా, ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు అడిగింది సరస. ఆ అయ్యగారు నిన్న రమ్మన్నారమ్మా, ఎక్కడికో వీణ మోసుకెళ్లాలని. అప్పుడే లేచిన రాజు ఆ మాటలు విని విస్తుపోయాడు. సరస అన్నమొహం చూసింది. కర్యా వచ్చాడు నాన్న, వీణ తీసుకెళ్లాలంటున్నాడు. రాని, వస్తున్నా. నేనే చెప్పానమ్మా, రంగయ్య శెట్టిగారి కూతురికి వీణ కావాలట. ఆ వీణ అమ్మేస్తున్నారా? అవును తల్లి. ఆ రామటంకి వరహం మీనాక్షికిచ్చినా ఉపయోగపడదు. ఎవరికైనా అమ్ముకోవలసి వస్తుంది. దానికి బదులుగా వీణ అమ్మి శెట్టిగారికిచ్చి 800 రూపాయలు మీనాక్షికివ్వాలనుకుంటున్నాను. ఈ వరహం కావలసిస్తే రాజుని తీసుకుని పోని. ఓహో, మీరిచ్చే ఈ 800తో ఐఏఎస్ చదివేయొచ్చా? రాజు హేళనగా మాట్లాడడం అందరికీ చేతనవుతుంది. సరే, ఆ మాటలకేం లే. ఈ 800 కాదు, మా అమ్మ నగలు, మీ అమ్మ నగలు ఉన్నాయి చూడు, వీటిలో 3 వంతులు తీస్తున్నాను. ఇప్పట్లో ధర ఆ నగలకు కొన్ని వేల రూపాయలే వస్తుంది. ఓ, బుద్ధునికి జ్ఞానోదయం అయినట్టుంది మీనాక్షి ముద్దుమోహం చూసిన తర్వాత. జ్ఞానోదయం ఎప్పుడైనా కలగవచ్చు రాజు. ఆ కలిగేది కాస్త చావుకి ముందే. ఏ వయసులో కలిగినా పుణ్యం విశేషణమని అనాలి. నాకు కలిగిన జ్ఞానోదయం విషయం పూర్తిగా చెప్తా విను. మహాప్రభులు ఇచ్చిన ముత్యాలహారం, బంగారు సవలను అన్నిటినీ అమ్మి వచ్చిన డబ్బును ఈ ఊరి బడికి బయట నుంచి వచ్చి చదివే విద్యార్థులకు సౌకర్యానికి హాస్టల్ కట్టించడానికి ఇచ్చివేస్తున్నాను. వాటి నుంచుకోవాల్సిన ఆశ మీకేమైనా ఉంటే వాటి వేళ కట్టించండి, లేకపోతే నేనే అమ్మేస్తాను అంటూ కొన్ని నగలు చేతి సంచిలో వేసుకున్నారు. సరస ఈ నగలు తీసుకుని ఎక్కడికి పెడుతున్నారు అని మాత్రం అడగగలిగిద్దే. మీనాక్షి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదన్నావు కదమ్మా. ఈ ఇల్లు నాదే, నీదే, రాజుదెలాగో మీనాక్షి చంద్రాంది కూడా అలాగే. కానీ మీనాక్షికి కూడా ఇక్కడికి రావడం ఇష్టం లేనట్టుంది. నిన్ను చూడు, గడప దాటిన తర్వాత ఒక్కసారి కూడా వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. అందుకని బస్టాండ్ వద్దున్న మర్రి చెట్టు దగ్గర నుండి ఆవిడ కనపడగానే డబ్బులు నగలు అందించి వెంటనే మరో బస్ ఎక్కించి కర్యాను తోడు పంపి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపి రమ్మంటారు. ఇదంతా మీరు చంద్రం శంకరం కొడుకని చేస్తున్న పని. లేకపోతే కాకపోయినా తప్పలేదు రాజు. ఒక విద్యార్థికి చదువుల కనుకో. శంకరం కొడుకైతేనేమి, మరొకడైతేనేమి అన్నారు మూలనున్న చెప్పులు తొడుక్కుంటూ. శంకరం పుణ్యమే పుణ్యం నాన్న. చనిపోయి అతని ఆత్మ బాగా శాంతిస్తుంది హేళనగా అంది సరస. చూడమ్మాయి, చనిపోయిన వారిని మనం బతికున్నంతకాలము ప్రేమిస్తాము. కానీ జీవితం అన్నది బతికున్న వారిదే కానీ చనిపోయిన వారికి కాదు అంటూ బయటికి నడిచారు. కర్య వీణనెత్తుకుని
శాస్త్రి గారిని అనుసరించాడు.